యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా ఈ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు కొరటాల శివ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు కొరటాల సమాధానమిచ్చారు. ఆచార్య ఫ్లాప్ అయిన తర్వాత కొరటాల శివకి, చిరంజీవికి చెడిందని రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించాడు కొరటాల శివ. నిజానికి ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత నేను మానసికంగా తీవ్రంగా కృంగిపోయాను. ఆ సమయంలో నువ్వు ఖచ్చితంగా మంచి కంబ్యాక్ ఇస్తావు శివా అని నాకు మొట్టమొదట మెసేజ్ చేసింది మెగాస్టార్ చిరంజీవి. ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయనతో నాకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది. బయట అనుకుంటున్నట్టుగా ఒక్క సినిమా పోయినంత మాత్రాన మా మధ్య పగలు, ప్రతీకారాలు లాంటివి ఏమీ లేవు. అదంతా బయట వాళ్ళు సృష్టించుకున్నవి మాత్రమే అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో దాదాపుగా మెగా వర్సెస్ కొరటాల వివాదం సమసిపోయినట్టే. ఇక దేవరా కథను ముందు అల్లు అర్జున్తో అనుకున్నారా అని అడిగితే బన్నీ కథ వేరు, దేవరా కథ వేరని అన్నారు. ఆచార్య ఫ్లాప్ మీపై ఒత్తిడి పెంచిందా అంటే ఆచార్య ఒత్తిడి ఏమీ లేదు. ఆచార్య రిలీజ్ అయిన 3వ రోజు నుండే దేవరా వర్కులో పడిపోయా. కాకపోతే మరింత బాధ్యతగా పనిచేశానని చెప్పుకొచ్చాడు. మొత్తంగా కొరటాల శివ అయితే దేవరా విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి దేవరతో కొరటాల కంబ్యాక్ అవుతాడో లేదో చూడాలి.